అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖీరానందన్ పవన్ కళ్యాణ్ గారి పెద్ద అబ్బాయి అఖీరానందన్ ఎప్పుడెప్పుడు సినిమాలోకి వస్తాడని చెప్పేసి మెగాభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అబ్బాయి పైన అంటే, అఖీరానందన్ సేమ్ చూడడానికి పవన్ కళ్యాణ్ గారి లాగా ఉంటారు. అంటే ఆ లుక్ కావచ్చు, ఆ బాడీ కట్అవుట్ కావచ్చు, అలాగే హెయిర్ స్టైల్ అంతకు మించిన హైట్తో కూడా ఉంటాడు. సో ఎప్పుడప్పుడు ఈ అబ్బాయి వస్తే కనుక మా అన్న వారసుడు వచ్చాడు రోయ్, ఇంక సినిమాలు దద్దరిల్లిపోతాయి అనే ఒక ఊపుతో మొత్తం ఫ్యాన్స్ అంతా ఉన్నారు. కానీ అతని ఎంట్రీ మీద ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కావచ్చు, ఎటువంటి సినిమా ప్రొడ్యూసర్ కానీ ఎవరు కూడా ఏమన్నా. కొన్ని పుకార్లు వచ్చినా అవి పుకార్లు కానీ మిగిలిపోయాయి. కానీ ఎప్పుడైతే ఓజీ నుంచి ఒక గ్లిమ్స్ వచ్చిందో, నెత్తురుగు మరిగిన హంగ్రీ చేతన ఒక గ్లిమ్స్ వచ్చిందో 2 years బ్యాక్, అప్పటి నుంచి కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది. ఏంటి ఆ వార్త అంటే, ఈ ఓజీ సినిమాలో అఖీరానందన్ కూడా యాక్ట్ చేస్తున్నాడు అన్న ఒక వార్త మామూలు హల్చల్ చేయాల. సో దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా మామూలుగా ఉంటారా, ఇంకా మా వారసుడు వస్తున్నాడు, మా అన్న తనయుడు వస్తున్నాడు, ఎలాగైనా సరే సినిమా హల్చల్ అవుద్ది అని చెప్పేసి రచ్చ చేశారు. కాకపోతే సినిమా నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కేవలం పుకారుగా మాత్రమే ఆ వార్త మిగిలింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక నైట్లో షూట్ చేసి ఒక ఫైట్ సీక్వెన్స్ షూట్ చేసిన క్లిప్ బయటకు వచ్చింది. దీంట్లో ఉన్నది అఖీరానందనే. సో ఇది ఓజీ షూటింగ్ అని చెప్పేసి ఒక వార్త బాగా హల్చల్ చేసింది. కానీ అది కూడా పుకారు అని చెప్పేసి అది ఫేక్, అది రియల్ కాదు, అదేదో సినిమా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే మెగాభిమానులు అఖీరానందన్ని చూడాలనుకుంటున్నారో వాళ్ళ కళ త్వరలోనే నెరవేరబోయే అవకాశం దగ్గరలోనే ఉంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గానే పవర్ స్టోన్ సాంగ్ రిలీజ్ అయింది కదా ఓజీ నుంచి. సో ఆ సాంగ్లో ఒక క్లిప్ అయితే మామూలుగా హల్చల్ చేయట్లా. యానిమేటెడ్ షాట్ ఉంది కదా, ఆ షాట్లో ఉన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కాదు, అఖీరానందన్ అని చెప్పేసి ఫ్యాన్స్ అంతా కూడా, ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కూడా చూడడానికి అలాగే ఉన్నారు అంటున్నారు. అదొకసారి చూద్దాం. సో ఈ క్లిప్ చూసారు కదా, సో ఈ సాంగ్ మధ్యలో యానిమేటెడ్ షాట్లు ఈ క్లిప్ చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ అఖీరానందన్ లాగే ఉన్నాడు. ఆ హైట్ కావచ్చు, సో ఆ లుక్ కావచ్చు, మొత్తం అంతా అఖీరానందన్ లాగే ఉన్నాడు. కాబట్టి ఈ సినిమాలో ఓజీ మూవీలో అఖీరానందన్ ఉన్నాడు అని చెప్పేసి ఫ్యాన్స్ మామూలుగా హల్చల్ చేయట్లా, కానీ అఫీషియల్గా మాత్రం రావట్లా. ఇంకొక వార్త ఏమొస్తుందో చెప్పమంటారా? ఓజీ అంటే మొన్నటిదాకా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నాం కదా, కాదు, రిలీజ్ అయిన పవర్ స్టోన్ సాంగ్లోనే ఓజీ అంటే ఓజాస్ గంభీరా. యాక్చువల్లీ ఓజాస్ గంభీర మీనింగ్ ఏంటంటే, ఓజాస్ అంటే గురువు, గంభీరా అంటే శిష్యుడు. సో ఒక కథ ఏం నడుస్తుందంటే, ఓజాస్ అంటే గురువు కింద ఏమో పవన్ కళ్యాణ్, శిష్యుడి కింద ఏమో అఖీరానందన్ యాక్ట్ చేస్తున్నారు. సో ఇదే సినిమా స్టోరీ అని చెప్పేసి, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయని చెప్పేసి, అఖీరానందన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని చెప్పేసి ఒక కథ నడుస్తుంది. ఇదే కనుక నిజమైతే అఖీరానందన్ ఈ సినిమాలో ఉండి ఓజాస్ కింద అంటే గురువు కింద ఏమో పవన్ కళ్యాణ్, అలాగే గంభీర శిష్యుడి కింద అఖీరానందన్ ఉంటే కనుక దద్దరిల్లిపోద్ది. ఎందుకంటే సినిమా ఓజీ ఎప్పుడెప్పుడు వస్తుందో మొత్తం రికార్డులు తిరగరాద్దామని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈ సినిమాలోనే తన తనయుడు అఖీరానందన్ కూడా ఉన్నారని తెలిస్తే ఇంకా వాళ్ళకి అంతకన్నా ఐ ఫిస్ట్ ఏమిటో చెప్పండి. సో ఇంకొక న్యూస్ ఏంటి తెలుసా, ఈ సినిమా 2 పార్ట్లను కూడా ఒక వార్త వస్తుంది. కాకపోతే 2వ పార్టులో అఖీరానందనే మెయిన్ లీడ్. సో ఫస్ట్ పార్ట్లో కాస్త ఉంటాడు, కాస్త చూపించిన తర్వాత మొత్తం కూడా సెకండ్ పార్ట్ మొత్తం కూడా అఖీరానందనే ఉంటాడని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. నిజంగానే ఓజీ 2 కనుక ఉంటే కనుక మనం ఆ ఓజీ 2 గురించి మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఈ వీడియోలో నిజంగానే మీకు అఖీరానందన్ ఈ వీడియోలో కనుక ఉందని అనిపిస్తే కనుక దాంట్లో ఉన్నది అఖీరానందన్ అని చెప్పేసి అఖీరా అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.